నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మరియు బంధుత్వాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు అంటే మనిషి పుట్టుక నుంచి మరణించే వరకు డప్పుతో ఉన్న ఒక అనుబంధాన్ని తెలియజేస్తూ గ్రామీణ జీవనానికి ఊపిరిపోస్తూ అలాగే ఉద్యమానికి ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి మరియు తన వంతు ప్రదర్శనలు చేస్తూ తన కళను ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న మరియు జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి డప్పు కళాకారుడు మన అంద భాస్కర్ అన్న అయితే మనతో పాటు ఉన్నారు ఈరోజు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు, బాగున్నారా? మంచిగా అన్న, అసలు ఈ డప్పు అనేది మీకు ఎందుకు పట్టింది? అసలు ఈ కళను ఎంచుకోవడానికి కారణం ఏంటి? డప్పు అనేది చిన్నప్పుడు మా తాత తండ్రుల నుండి తరతరాల నుండి మా ముత్తాతల నుండి వస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఈ డప్పు. అట్లా మా ఊర్లో మా తాత మా అయ్య నేను వాళ్ళ తర్వాత దీన్ని వాయించడం వల్ల ఊర్లో సాటింపు చేసేది మేమే, ఊర్లో పెద్ద మాదిగా మేమే కాబట్టి వాళ్ళందా ఇదంతా మాకు ఉండడం వల్ల ఇది అనుకోకుండా బై బర్త్ ఆ పూజారి వంశంలో పుడతారు కదా, అట్లా డప్పు పూజారిని అయిపోయినా నేను. అట్లా నాకు డప్పు అనేది చిన్నప్పటి నుండి అబ్బింది. అట్లా దాన్ని కొనసాగదు. మా తొలి గురువు మా తాత మా నాన్న, మలి గురువు ఈ డప్పులో జతులను నేర్చుకున్నది స్వర్గీయ కుంపటు సూర్యభావంతరావు సార్, మా డప్పు జతుల మా గురువు గారు. అన్న, అయితే డప్పు అనేది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పటికి ఎవరైనా వాయిస్తారా? వాళ్ళ తరపున అంటే వారసత్వంగా మీకు వచ్చింది, లేకపోతే మీకు డప్పు వాయించాలనే ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ వరకు వచ్చిరా? వారసత్వంగా వచ్చింది, వాయించాలనే ఇంట్రెస్ట్ తోటి కూడా నేను వచ్చిన. రెండు జరిగినాయి నాకు. రెండు దృశ్యాలు మా ఇంట్లోనే జరిగినాయి. వాటిని అంటే డప్పు కొట్టేటోళ్ళకు చదువు ఉండదు, వాళ్ళు మంచి డప్పులు కొడతారు, మంచి ప్రదర్శన చేస్తారు. దానికి భిన్నంగా ఉండాలి, మనం చదువుకుంటూ ఈ కళకు వన్నె తేవాలి, దీనికి కొంచెం మనం ఏమంటారు జీవం పోయాలి. ఎట్లాగూ జీవం ఉన్నది, ఇంకా కొంచెం మెరుగులు అద్ది మనం చదువుకున్న వాళ్ళిగా కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇటు సైడ్ డైవర్ట్ అయిపోయినా. నేను ఏజ్ నుంచి డప్పు వాయిస్తానన్నా మీరు? 7 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి, నాకు 7 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి డప్పు వాయిస్తున్నా. ఇప్పుడు ఒక ప్రొఫెషన్ అయిపోయింది మీకు. మీ చదువు ఎంత చదివారన్నా? పిహెచ్డి చేస్తున్నా. పిహెచ్డి చేసి ఒక మంచి ఉద్యోగం సంపాదించే స్టేజ్ లో ఉన్నారు. రేపు అయితే డాక్టరేట్ కూడా వస్తారు. అట్లాంటి స్టేజ్ లో ఉండి డప్పు పైన ఎందుకు అంత ఇంట్రెస్ట్? డప్పుని ఎందుకు ఎంచుకున్నారు? డప్పును ఎంచుకోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేను చిన్నప్పటి నుండి డప్పు వాయిస్తున్న ఒకటి, మా పుట్టిన నేపథ్యం కూడా డప్పుతోటి వచ్చినాం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ డప్పు వైపు డైవర్ట్ కావడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో అనేక వేల వేదికలలో, వందలు కాదు వేల వేదికలలో విమలక్క, అరుణోదయ విమలక్క తోటి, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో, నేను ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్ స్టూడెంట్ కాబట్టి ప్రతి చోట ఈ డప్పు అనేది ఒక వెపన్గా మార్చింది. ఈ డప్పు దరువుతోటే నేను కాలేజీలు బైకట్ కానీ ధర్నాలు కానీ చేసినప్పుడు నాకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం నా వాయిస్ డప్పు. కాబట్టి ఈ డప్పును ఉపయోగించే నాటి స్వతంత్ర పోరాటంలో అంటే మనిషి మొట్టమొదటిగా ఆదిమ మానవుడుగా ఉన్నప్పటి నుండి నేటి ఆధునిక యుగం వరకు కూడా, ఆధునిక కాలం వరకు కూడా డప్పు అనేది ఒక ప్రధాన ఆయుధంగా, ఆయుధంగా, మనుషులను మేలుకొల్పేటువంటి ఆయుధంగా శబ్దం తోటి డప్పు వినిపిస్తున్నది. అందుకోసమే దీన్ని ఇంకొక రూపంలో వినిపించాలని నేను ఇక్కడ సైడ్ డైవర్ట్ అయిపోయినా. అయితే ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారు. అవును. అది ఏ కోర్స్ లో చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. ఇప్పుడు రీసెంట్ గా మా యూనివర్సిటీ పేరు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది. నా గైడ్ వచ్చేసి ప్రొఫెసర్ గడ్డం వెంకన్న సారు, ఆయన పర్యవేక్షణలో చేస్తున్నాను. నాది ఎంఫిల్లో తెలంగాణ జానపద కళారూపాల్లో వాయిద్యాల ప్రాధాన్యత, అది కూడా రిలేటెడ్గా వాయిద్యాలు, తర్వాత డప్పు, వీటన్నిటిని నేను తీసుకొని ముందుకెళ్తున్నాను. అన్న, రేపటి రోజు మీకు డాక్టరేట్ వచ్చిన తర్వాత మీరు ఒక గవర్నమెంట్ జాబ్ అంటే మీరు ఏ ఫీల్డ్ అవుతున్నారో ఆ ఫీల్డ్ ఇప్పుడు మీ డప్పుతోటే కొంతమందికి అంటే ఒక ట్రైనర్గా లేకపోతే అది గవర్నమెంట్ జాబ్ పొజిషన్లో జాబ్ ఇస్తే మీరు చేస్తారా? యూనివర్సిటీ స్థాయిలో అయితే చేస్తాను, దానికి తగ్గట్టుగా అయితే చేయలేను నేను. యూనివర్సిటీ స్థాయిలో ఎందుకు చేయాలంటే మనం చదువుకున్నటువంటి యూనివర్సిటీలో వస్తే మనలాంటి వాళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకేదో నేర్పచ్చు అనేది ఒక ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే మనం కూడా మట్టి పాదాలతో హైదరాబాద్కి వచ్చినాం, చెప్పులు లేకుండా హైదరాబాద్కి వచ్చినాం, బట్టలు సక్కా లేకుండా హైదరాబాద్కి వచ్చినాం. కాబట్టి అట్లాంటి వ్యవస్థనే ఉన్నది, పెద్దగా మార్పులు ఏం జరగలేదు మనకు ప్రపంచంలో, లేదా మిగతా కొన్నిటి చూపించినంత మార్పులు ఏం జరగలేదు. కొంత మెరుగైపోయినాయి జీవితాలు తప్ప పేదల పరిస్థితి అందరిది అట్లనే ఉన్నది, పెద్దగా ఏం మారలేదు. అట్లా వాటిని పే బ్యాక్ టు ద అంబేద్కర్ సార్ చెప్పినట్టు మనం ఏ సమాజంకి అయితే వచ్చినామో
పూలే సార్ చెప్పినట్టు ఆ సమాజానికి మనం ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి. ఆ సమాజానికి ఇస్తేనే ఈ జన్మకు సార్థకత అని నేను అనుకుంటా. వాళ్ళు ఎవరైతే మహనీయులు గొప్ప వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆలోచనను పట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకునే బాధ్యత ఒక వాయిద్యకారుడుగా, ఒక కవిగా, నాయకుడిగా, గాయకుడిగా నాకు బాధ్యత ఉంది. అదే విధంగా నేను జీవిస్తున్నా. అయితే మాకు తెలిసింది ఏంటంటే మీకు జాతీయ స్థాయిలో కూడా బిస్మిల్లా ఉస్తాద్ ఖాన్ అవార్డు కూడా వచ్చింది కదా. అసలు అవార్డు రావడానికి కారణం ఏంది? దానికి అక్కడి వరకు వెళ్ళడానికి ఎవరు ప్రోత్సహించారు మిమ్మల్ని? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఉంటుందన్న విషయం కూడా నాకు తెలియదు వాస్తవానికి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు రావడానికి దాని అప్లికేషన్ మొత్తం చేసింది మాత్రం ఫార్మర్ కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారే సిఫారసు చేసిండు. తర్వాత ఇట్లా నీకు నీది అవార్డును ఇట్లా ప్రపోజల్గా పంపినాం తమ్ముడు, నీకు ఇట్లా అవార్డు వస్తుందంటే యాదృచ్ఛికంగా అదే సంవత్సరం నేను రిపబ్లిక్ డే పరేడ్ ఢిల్లీలో పార్టిసిపేషన్ చేసిన. తెలంగాణ అంటే ఉమెన్స్ నారీశక్తి థీమ్ తోటి భారత ప్రభుత్వం కూడా చేస్తే మన తెలంగాణ నుండి మహిళా బృందాలను కూడా అక్కడికి తీసుకెళ్ళినాం. అది గొప్ప అవకాశం. అదే సంవత్సరము ప్రకటించినటువంటి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డులలో నా పేరు వచ్చింది. అప్పుడు ఇక అది చెప్పుకోలేని ఆనందం. దీనికి కర్త కర్మక్రియ. అట్లాంటి అవార్డు మీకు వస్తుంది? అసలు అవార్డు ఉందని తెలియదు, అట్లాంటి అవార్డు వస్తుందని కూడా నాకు తెలియదు. ఈ నిజంగా చెప్తున్నా, మీడియా ముందట చెప్తున్నా, విశ్వం టీవీ ముందు, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును మనం ప్రేమిస్తాం, ప్రతి మనిషిని ప్రేమిస్తాము. కాబట్టి మనం నిజాయితీగా ఒక విస్ఫోటనంగానే చెప్పాలి. కాబట్టి నిజాయితీగా చెప్తున్నా నేను. అవార్డుకి ముందు ఎలా ఉండే మీ లైఫ్ స్టైల్? అవార్డు వచ్చిన తర్వాత ఎలా ఉంది? అవార్డు వచ్చిన తర్వాత అంటే పేరు వచ్చింది. అంతకుముందు కూడా పేరు మనం కొంచెం నిర్మించుకున్నాం. కానీ లైఫ్ అనేది ఎంతో కొంత చేంజ్ అవుతుంది అని అనుకున్నాం, కానీ అనుకున్న స్థాయిలో జరగలేదు. అంటే ఇప్పటికీ కూడా ఏం సంపాదించలేరా? నా 2 అకౌంట్స్ ఉంటాయి. నా అకౌంట్స్, నా నంబర్లు ఇస్తాను మీకు విశ్వం టీవీ వాళ్ళకు. నా అకౌంట్ మొత్తం బ్యాలెన్స్ చెక్ చేయండి. నాకు వచ్చేటువంటిది ఇన్కమ్ సోర్సు కేవలం ఈ డప్పు ప్రదర్శన చేస్తే బట్టి వస్తే తప్ప, నేను చేసినటువంటి కల్చర్ డిపార్ట్మెంట్లో ప్రోగ్రామ్స్ లేదా బయట చేసినటువంటి డబ్బులు తప్ప అంతకుమించి నాకు వచ్చేటువంటి ₹1 కూడా ఈ సమాజంకి వెళ్ళి రాదు. అంటే మీకు గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేయలేదా? నేషనల్ అవార్డు వచ్చింది కదా, నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఒక గుర్తింపు అనేది ఉంటది కదా. గవర్నమెంట్ సపోర్ట్ అంటే మాది ఒక ఫైల్ ప్రభుత్వం దగ్గర గత 2 సంవత్సరాల సంవత్సరంలో వచ్చింది మీకు అవార్డు? నాకు 2023 సంవత్సరంలో అవార్డు, ఈ 2024 సంవత్సరంలో అనౌన్స్మెంట్ అయింది. నేను తీసుకున్నది నవంబర్ 22, 2024 నాడు ఢిల్లీలో తీసుకున్నాను. అంబేద్కర్ సార్ది ఇంటర్నేషనల్ సెంటర్లో తీసుకున్నాను. దీన్ని మినిస్టర్ ఆఫ్ కల్చర్ అఫేర్స్ వాళ్ళు, భారత సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఇచ్చిర్రు. ఇది అన్న ఇప్పటి వరకు ఎంత మందికి డప్పు నేర్పించారు మీరు? నేను ఇప్పటి వరకు ఒక 4000 మందికి డప్పులు నేర్పించిన. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ మధ్యలో మేము కొంచెము మహిళలకు కూడా డప్పు వాయించడం చూసినాము. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీరు కూడా కొంతమంది మహిళలకు డప్పు నేర్పించారు అని తెలిసింది. ఎంత మందికి నేర్పించారు? మీరు నేర్పించిన కళ వాళ్ళకి ఇప్పుడు జీవనాధారంగా ఎంత మందికి ఉపయోగపడుతుంది? చాలా మందికి. అట్లా లెక్కలు మనం తీయలేము, కానీ చాలా మంది. అంటే మీకు అంచనా ఉంటది కదా, నేను ఇంత మందికి నేను నేర్పించినటువంటి వాళ్ళ దాంట్లో ఎంత మందికి నేర్పించినో వాళ్ళందరూ ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నారు. మనము ఒక చెట్టు పెడతాం, ఆ ఫలాలను మనం తినలేం. మీరైనా ఒక చెట్టు పెడితే చెట్టును పెట్టి వదిలేస్తాం, అది పెరుగుతూ పెరుగుతూ కొన్నిసార్లు నువ్వు తింటావు, కొన్నిసార్లు నీ దగ్గరికి రాదు, ఇంకోరు వచ్చి తింటారు. కాబట్టి నాకు కూడా మన పూర్వీకులు మనకు డప్పు అనే ఒక వెపన్ ఇచ్చారు. దాన్ని స్త్రీలు కొట్టడంలో ఇంతవరకు లేదు. గతంలో కొంతమంది మాత్రమే. స్టార్టింగ్ బేసిక్ ఎట్లుంటదన్న మీ డప్పు సౌండ్? డప్పు సౌండా? ఎన్ని జతలు వాయిస్తారన్న? డప్పులో నేను 101 రకాలుగా డప్పును వాయించగలను. జతులు మనకు 36 ఉంటాయి. ఒక్కొక్క దానికి తాళాలు, ఇరుపులు అవన్నీ కౌంట్ చేసుకుంటూ పోతే అది తాళ జ్ఞానంలో వస్తుంది. నేను 100 రకాలుగా డప్పును వాయిస్తా. 100 రకాలుగా వాయిస్తా. వాయించడమే కాదు, పలుకులు కూడా పలికిస్తారు. అవును, పలికిస్తా పదాలను. మా గురువు ఏదైనా ఒక మంచి, మీకు ఈ పలుకుతోటి నాకు ఐడెంటిటీ వచ్చింది, ఈ పలుకుతోటే నాకు గుర్తింపు వచ్చింది, ఈ పదంతో గుర్తింపు వచ్చింది, ఈ పాటతోటి వచ్చింది అనేది ఒక్కటి వేసుకున్నాను. వాస్తవానికి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వము శిల్పకళా వేదికలో అప్పుడు చిరంజీవి గారికి పద్మభూషణ్, విభూషణ్, పద్మభూషణ్ అవార్డ్స్, వెంకయ్య నాయుడు గారికి
తెలంగాణ నుండి 7 మందికి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం అఫీషియల్ కల్చర్ డిపార్ట్మెంట్ టూరిజం వాళ్ళందరూ కలిసి అఫీషియల్గా శిల్పకళ వేదిక మాదాపూర్లో ఒక ప్రోగ్రామ్ చేశారు. నేను ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ అయిన తర్వాత వచ్చిన కొంచెం సిక్లో ఉండే, అనారోగ్యంగా ఉంటే హరికృష్ణ సారు ఇంకా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ నా పేరు రాసిరు. డప్పు వీళ్ళంతా చేస్తున్నారు కానీ అక్కడ 5 నిమిషాల టైం ఉంది. ఈ 5 నిమిషాలు ఎట్లా ఫిల్అప్ చేయాలంటే నాకు జ్వరం వచ్చింది వాస్తవానికి. అంటే సార్ నేను సోలో పర్ఫార్మెన్స్ చేస్తా అంటే చేస్తావారా అన్న, చేస్తాను సార్ నాకు అవకాశం ఇవ్వండి అని అంటే వెంటనే ఒక ఆలోచన చేయకుండా ముఖ్యంగా అందరు వచ్చినప్పుడు చేసేటువంటి పర్ఫార్మెన్స్లో నా పేరు రాసేసారు. రాస్తే మరి నాకు నేను నిరూపించుకోవాలి కదా. ఆ టైంలో అప్పటికి మీకు ఈ జాతీయ అవార్డు రాలేదు ఇంకా నాకు నేను నిరూపించుకోలే కదా. కాబట్టి అప్పుడు దద్దద్దద కిడతకు దద్దద్దద దద్దద్దద కిడతకు దద్దద్దద దద్దద్దద కిడతకు దద్దద్దద. దన్నెక్కడి కూడా దన్నెక్కడి కూడా దన్నెక్కడి కూడా దన్ దన్నెక్కడి కూడా దన్నెక్కడి కూడా దన్నెక్కడి కూడా దన్ దన్నెక్కడి కూడా దన్నెక్కడి కూడా దన్నెక్కడి కూడా దన్ దన్నెక్కడి కూడా దన్నెక్కడి కూడా దన్నెక్కడి కూడా దన్. తక్కిట్ట 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 కిడతాతాతు తక్కిట్ట 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 కిడతాతాతు. తక్కిట్ట తక్కిట్ట జామ్ తక్కిట్ట తక్కిట్ట జామ్. ఇది కొట్టిన పాల వరుసలలో ఉండేటువంటిది వరుస. ఈ వరుస ఈ దరువును కొడితే అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇట్లా ఇది అవుతుందని అప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ అదొకటి TV9లో కొన్ని దాంట్లో లక్షల వ్యూస్ వెళ్ళిపోయింది, కోట్లలో వెళ్ళిపోయింది. చూసారు కదండి, తన నోటి నుండి వచ్చే పదాలు ఏదైతే డప్పు ఉందో తన చేతితోటి ఆ డప్పు పైన వలికిచ్చిర్రు. అంటే ఎంత టాలెంట్ ఉండాలి. డప్పును ఎంచుకున్నారు. డప్పు అనేది ఒక సామాజిక వర్గానికి చెందింది. ఎన్నో అవమానాలు వాళ్ళని కనీసం మనం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే గడప దాటి అటు లోపలికి రానియరు. అట్లాంటి సమస్యలు ఏమన్నా మీరు ఎదుర్కొన్నారు? అవమానాలు పడ్డాము. మా ఊర్లో జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత ఇదెందుకురా అనిపించింది. తర్వాత రికార్డింగ్ రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మనం వాయించేటువంటి బీట్స్లలో మన శ్రమను తీసుకుంటారు తప్ప మన క్రెడిట్స్ ఇవ్వరు. సరే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినటువంటి ఛానల్స్ వల్ల అందరూ రిథమ్ సోలు కొడుతున్నారు, వీటన్నిటిని పేర్లు ఇస్తున్నారు. కానీ గతంలో 2005-06 సంవత్సరంలో ఫేమస్లో ఉండేటువంటి చాలా జానపదాలకు నేను డప్పు వాయించిన. ఇప్పటికీ మీ అమ్మ నాన్న ఎప్పుడు అనలేరా, ఎందుకు నువ్వు చదువుకున్నటువంటివి చదువుకోక ఈ డప్పు ఇది ఈ పిచ్చితనం ఎందుకని మీకు అనిపించలేదా? మా ఇంట్లో అట్లా అనలే. ఎందుకంటే మా నాన్న ఒక నేపథ్యం, మనం ఒక దాన్ని ఎంచుకుంటే వాళ్ళు దాన్ని ఒక పిచ్చి లాగానే చూస్తారు. మన ఫ్యాషన్ వాళ్ళకి అప్పుడు పిచ్చి అనిపిస్తుంది, ఒక గుర్తింపు వచ్చే వరకు. అట్లాంటి సంఘటనలు ఏమైనా మీరు ఎదుర్కొన్నారా? మా నాన్న మా అయ్య ఒక లెఫ్టిస్ట్ నేపథ్యంతో వచ్చినటువంటి ఉద్యమ స్వభావంతో వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి నాకు ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు. వాస్తవానికి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పోవద్దు, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పోవద్దు అని చెప్పేది నాకు మొదటి నుండి చెప్పేది మా వాళ్ళు అస్సలు కాదు. ఎందుకంటే మనం స్వేచ్ఛగా ఒకరిని వదిలేస్తేనే ఏది కానీ సాధ్యం అవుతుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మా వాళ్ళు అట్లా నాకు మంచి మాటలు చెప్పి, మా చిన్నాన్న కానీ, మా అయ్య కానీ, మా అమ్మ కానీ, మా నాయనమ్మ కానీ వాళ్ళందరూ మంచి ఉన్నత స్థాయిని కోరుకొని, విమలక ఇంకా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ మనం ఒక కళారంగాన్ని ఎంచుకుంటే దానికి పూర్తి స్థాయిలో అంకితం అయితేనే ఏది కానీ సాధ్యం. ఎప్పుడు నాకు అబ్జెక్షన్ చెప్పలేదు. మా నాన్న చనిపోయేంత వరకు కూడా అసలు ఏది ఈ ఆర్ట్ విషయంలో మాత్రం ఆయన ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు. నాకు అబ్జెక్షన్ అంటే నా పెళ్లి కోసమే జరిగింది తప్ప మా ఇంట్లో ఏ అబ్జెక్షన్ జరగలేదు. డప్పు వాయిస్తావు అమ్మాయి నీకు ఇవ్వము అని అన్నారా? అట్లా కాదు. నేను లేట్ అంటే మా పేరెంట్స్ దృష్టిలో లేట్ మ్యారేజ్. నేను సరైన టైంలోనే చేసుకున్నా. ముందుగా మా ఇంట్లో మా తమ్ముడు పెళ్లి అయింది అన్నట్టుగా. ఊర్లో తమ్ముడు పెళ్లి అన్న పెళ్లి కాకపోతే చాలా దుర్మార్గంగా చూస్తుంది ఈ సమాజం. అది ప్రత్యేకంగా అనుభవించిన నేను. మా తమ్ముడు 2014లో అయింది. అప్పుడు నా పెళ్లి చేస్తా అనుకున్నారు మా వాళ్ళు. నేను చిక్కలే. తర్వాత అట్లా నాకు తెలియకుండా మా వాళ్ళు విమలక్క, మనకు అప్పుడున్న గద్దరు ప్లస్ ఇంకా ఎవరైతే మా నాన్నకు తెలిసినటువంటి వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరితోటి చెప్పేసాడు వీళ్ళు పెళ్లి చేయాలా, పెద్దోడైతే వీళ్ళు పెళ్లి చేయాలంటే నేను మెల్లగా స్కిప్ కొడదు. ఇట్లా వివాహమా
పెద్దలు కుదిర్చిన వివాహమా? అంటే ప్రేమ వివాహం కాదు కానీ ప్రేమ లాంటిది. పెద్దలు కుదిర్చిన వివాహం. ఒకే కళా రంగానికి చెందిన వాళ్ళు. కళా రంగానికి అంటే తను కూడా మంచి రైటర్, సింగర్, కానీ మన రంగానికి సపోర్ట్ చేస్తుంది. పూర్తి స్థాయిలో కళారంగాలు కాదు. ఇప్పుడు ఆమె మంచి లీడర్ లక్షణాలు ఉన్నది, లీడర్ గానే వదిలేసినాం ఈ సమాజంలో, అంతే. డప్పు అనే దానికి ఒకప్పుడు చూసినట్లయితే చాలా ప్రాధాన్యత ఉండేది. మరి ఇప్పుడు జనరేషన్లో డప్పుకు ప్రాధాన్యత తగ్గిపోతుందా, పెరిగిందా? పెరిగింది. డప్పుకు ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరే ఉమెన్స్ అని అన్నారు కదా, మన మహిళా బృందాలు కానీ వీటన్నిటికీ పెరిగింది. కానీ దీన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఉపాధి లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా కొన్ని ఇప్పుడు టూరిజంలో కానీ కల్చర్లో కానీ ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇప్పుడు అస్సాంలో కానీ హర్యానాలో కానీ వాళ్ళకు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసినటువంటి వాళ్ళకు టూరిజం డిపార్ట్మెంట్లో పర్మనెంట్ జాబ్స్ ఇస్తారు. మన దగ్గర సారథి అనే వ్యవస్థ ఉంది. సరే, అది కొంతమందికి పరిమితమైంది. ఇంకా నిరుద్యోగంతో ఉండేటువంటి చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళను మనము ఆదిలాబాద్ అడవులోకి తీసుకుపోవాలి. ఆదిలాబాదులో 7 జలపాతాలు ఉన్నాయి. 7 జలపాతాల దగ్గర అక్కడ గోండు గుస్సాడు ఉంటుంది. అట్లాగే నాయక్ పోడుసు వాళ్ళు ఉంటారు. అట్లాగే మన ఏమంటారు కిక్రి వాయించేటువంటి వాళ్ళు, కోయ కళాకారులు ఉంటారు. వీళ్ళందరితో పాటు డప్పులు కానీ, బోనాలు కానీ, కోలాటం కానీ వీటన్నిటినీ అక్కడ తీసుకుపోయి మనం టూరిస్టు స్పేస్లలో నాగార్జున సాగర్ లాంటి ప్రాంతంలో కానీ, లేదా ట్యాంక్ బండ్లో సాయంత్రం పూట బోట్స్లలో చిన్న కల్చర్ ఈవెంట్ చేసి కూడా టూరిజం స్పాట్స్లలో చేస్తే, వికారాబాద్ అడవులలో కానీ చేస్తే కళాకారులకు ఉపాధి దొరుకుతుంది, టూరిజం కూడా డెవలప్ అవుతుంది. ఏంటంటే ఈ డప్పు మన సంస్కృతిని కూడా మన కాపాడుకున్న వాళ్ళమైతే వాళ్ళకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆర్ట్ అట్లా ప్రమోషన్ జరుగుతుంది. ఇప్పుడు చిన్న రీల్స్ తోటి హైలైట్ అయిన వంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అనుకోరు మేము హైలైట్ అవుతాం ఇట్లానే, కానీ అనుకోకుండా అదొక సంఘటన జరిగితే వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. టర్న్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర గేయం ఏదైతే జయ జయ హే తెలంగాణ ఉందో అందులో డప్పుకు ప్రాధాన్యత అనేది ఉందా లేదా? లేదు. దాని రీసెంట్ గా వచ్చినటువంటి పాట ఏదైతే ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత తోటి మ్యూజిక్ చేసిరో దాంట్లో డప్పు లేనే లేదు, అసలు శబ్దం లేదు అందులో. దాన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను మిగతాయి వాటన్నిటిని వినియోగించి చేసినారు తప్ప డప్పును. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? డప్పు అనేది అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు జనాలకు మనం ఏదైనా డప్పుతోటి చెప్తే అది పాట రూపం కానీ ఏదే కానీ జనాలకు ఎక్కువగా వెళ్ళిపోతుంది. వాళ్ళు పాడుకోవడానికి కానీ మాట్లాడడానికి కానీ ఈజీగా ఉంటుంది. అట్లాంటిది ఒక రాష్ట్ర గేయాన్ని డప్పు అనే ఒక ఇన్స్ట్రుమెంట్ లేకుండా పాడిచ్చి వదిలేసిరు జనాలకి. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, వాళ్ళు వ్యవస్థ ఎట్లా ఉందంటే వాళ్ళకు అనుకూలంగా దాన్ని మార్చేసుకున్నారు. సంతోషం, మార్చుకొని ఒరిజినల్ అంటే మట్టిని దెబ్బతినబెట్టినారు. ఇక్కడ అంతకుముందున్న గీతం అందరు వాడరు. సినిమాటిక్ లో ఉన్నటువంటి దాన్ని అందరు పాడలేరు. పాటను నేను కూడా పాడలేను, ఓపెన్ గా చెప్తున్నాను. ప్రయత్నం చేస్తే పాడతాం, అది పెద్ద సమస్య కాదు. బట్ కానీ ఒరిజినాలిటీ మాత్రం దెబ్బతిన్నది. దానికి రావాల్సినటువంటి ఏమంటారు మట్టి వాసన రాలేదు. కీరవాణి ఆస్కార్ కీరవాణి తోటి వాడిచ్చారు. మరి ఇది మన తెలంగాణలో కూడా చాలా మంది గాయకులు ఉన్నారు, మంచి మంచి అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సినిమాలకి వాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు రాలేదా ఛాన్స్? అది ఇక ప్రభుత్వం అట్లా డిసైడ్ చేసుకున్నది. వాళ్ళకు ఉన్నటువంటి అడ్వైజర్స్ అట్లా చెప్పినారు కాబట్టి వాళ్ళు అట్లా అది చేసుకున్నారు. దాంట్లో మన లాంటి వాళ్ళని అడుగుతారు, ప్రభుత్వాలు అడగలేరు. ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి వందే మాతరం శ్రీనివాస్ అని ఉన్నాడు, రీసెంట్గా భీమ్ సిసిరోలి, సురేష్ బొబ్బిలి, ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు మన తెలంగాణ నుండి వచ్చినారు. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండు. అప్పటికి బలగంతో మన భీమ్ సిసిరోలి చాలా ఫేమస్ అయిపోయాడు. అంతకంటే ముందు సీనియర్ 80s 90s నుండే వందే మాతరం శ్రీనివాస్ అన్న మ్యూజిక్ చేస్తుండు కదా. అట్లాంటి వాళ్ళు హైదరాబాద్లో పుట్టి ముంబైకి వలస వెళ్ళిపోయినటువంటి కిషన్ అన్నటైన కూడా ఉండే మ్యూజిక్ డైరెక్టర్. అట్లా చాలా మంది ఉన్నారు తెలంగాణ నుండి. అట్లా వాళ్ళతో చేయిస్తే బాగుండు, కానీ చేయించుకోలేకపోయారు. అది మన తప్పిదం కాదు, వ్యవస్థలో ఉన్న లోపం, రాజ్య తప్పిదం. దానికి మనం ఏం ఒకవేళ అదే మన రాష్ట్ర గీతానికి మిమ్మల్ని డప్పు వాయించమంటే ఎట్లా వాయించుతారు? మనం దానికి తగ్గట్టుగానే వాయిస్తాం. వాయించండి. పాడే విధానంలో చేంజ్ చేసిరు కాబట్టి అది వాళ్ళ టైంలో పాడుతూ వాయించండి ఒకసారి. సరే అమ్మ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు
ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు తన వెళ్ళిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు ఉన్నటువంటి తెలంగాణ గేయం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు కీరవాణి గారితో పాడించిన పాట కాకుండా అప్పుడు 10 జిల్లాలతోటి అది మట్టి నుంచి వచ్చిన పరిమళం లాగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు మన ముందరనే అదే పాట తన గొంతు నుండి వస్తే అది ఎంత మనసుకు అత్తుకుంటుందంటే అంత అత్తుకుంటుంది. అన్న మీరు మన తెలంగాణలో ఉన్నటువంటి గాయకులల్లా ఏ గాయకులు అంటే మీకు ఎక్కువ ఇష్టం? ఈ గాయకుడు పాట పాడితే నేను వాళ్ళకి డప్పు వాయించాలి అని ఎప్పుడు కంకణం కట్టుకుంటారు? ఎవరికి కట్టుకుంటారు? ప్రజల కోసం పనిచేసేటువంటి ఏ గాయకుడైనా నాకు ఇష్టమే. ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ స్టార్ తోటి నాకు సంబంధం లేదు. వాళ్ళ జీవితాలను పాటకి అంకితం చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి యువలైనా సరే, ఇప్పుడు గద్దర్ అయిపోయింది, గద్దర్ డాడీ, గోరెటి వెంకన్న, సరే జయరాజన్న, తర్వాత విమలక్క, మెయిన్ నాకు అమ్మ, వాళ్ళు ఆ తర్వాత తరంలో వచ్చినటువంటి ఏ పురుషోమన్న, దర్వేలన్న, యశ్పాలన్న, దరు అంజన్న, ఇంకా చాలామంది వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరితోటి నేను జర్నీ చేయడానికి సిద్ధం. ఎప్పుడు నేను వాళ్ళతోటి అది చేయడానికి ఇష్టపడతా. గద్దర్ బాపు అన్నారు కదా, డాడీ అన్నారు. గద్దర్ బాపులో మీకు నచ్చిన పాటకు మంచి దర్వేయరు. గద్దర్ డాడీ దాంట్లో ఆయన రాసినటువంటి ప్రతి పాట అద్భుతమే, అందులో ఏది లేదు. మీకు నచ్చింది? నాకు నచ్చినదంటే ఆ నిండు ఆ మాసానాడు పోలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో పోలచ్చ గుమ్మాడి, నిండు ఆ మాసానాడు పోలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో పోలచ్చ గుమ్మాడి, ఆడబిడ్డే పుట్టే నాని పోలచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడాలేదు పోలచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడాలేదు పోలచ్చ గుమ్మాడి, మొగడు ముద్దాడా రాలే పోలచ్చ గుమ్మాడి, నిండు ఆ మాసానాడు పోలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో పోలచ్చ గుమ్మాడి. ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పాటతోనే నాకు గుర్తింపు వచ్చింది. ఈ పాట ఎప్పుడు ఈ పాటకి నా డప్పే నేను వాయించాలి అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా కలిగిందా? మన ఆడుదాం డప్పుల్లా దర్వేరా, ఒక్కసారి దర్వే ఆడుదాం ఆడుదాం డప్పుల్లా దర్వేరా, తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్లా దర్వేరా, తెలంగాణ పాట పాడరా, కోలాటం ఊచడ గొప్పేరా, కోలంటూ ఆడవాపై తింటారా, ఆడుదాం 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 డప్పుల్లా దర్వేరా, తెలంగాణ పాట పాడరా. ఈ పాట కానీ చలో ధూమ్ధాం అంటే నేను పాడలేను ఎక్కువ, కొన్ని పాటలు నాకు సూట్ అయ్యేవి ఉంటాయి, అవి మాత్రమే పాడతా. చలో ధూమ్ధాం చలో ధూమ్ధాం చలో ధూమ్ధాం చలో ధూమ్ధాం ఈ పాటలు. ఇంకా విమలమ్మ పాడినటువంటి పాడరా పాడరా మన పాట జన తెలంగాణ మని ప్రతి నోట, జన తెలంగాణ మని ప్రతి నోట. ఈ పాట ఇంకా చాలా పాటలు నాకు ఇష్టం. కొన్ని కాలోజీ పాట వాడుతుంది విమలక్క, మన కొంపలార్చిన మన స్త్రీల చెరిచిన మన పిల్లలను చంపి మనల బంధించిన, ఇట్లా రితం వస్తూ ఉంటది. కాలోజీ రాసినటువంటి పాటను ఆ కవితని అమ్మ రాగం చేసి పాడింది. ఈ పాట కూడా ఆమె పాడుతూ ఉంటే నేను డప్పు కొడితే ఇష్టం విమలక్క కూడా. అట్లా అది నాకు బాగా కనెక్షన్ ఉంటది. మేము చూసిన వరకు, మేము తెలుసుకున్న వరకు ఉద్యమ సమయంలో విమలక్కడ పాట పాడిందంటే ఇక్కడ మీ ఇద్దరు. అవునవును, తెలంగాణ ఉద్యమంలో వాస్తవం. ఇప్పటికీ విమలక్క తోటి కలిసి పనిచేస్తున్నారా? అవును. అంటే ఎవరి ఫ్యాషన్ మార్క్ అయిపోయింది అంటే మీరంటూ ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు గ్రహీత వచ్చేసి మీరు కొంతమందికి ఇప్పుడు ఒక గురువు గారు అయిపోయారు. విమలక్క అంటే తెలంగాణ మూమెంట్ అప్పుడు చాలా అంటే చాలా ఉండే, ఇప్పుడు అంత ఆదరణ ఉందా లేదా అనేది కూడా అందరికి ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. తప్పు. ప్రజా ఉద్యమాలకెళ్ళి
ఆమె జీవితాన్ని అంకితం చేసింది. 50 సంవత్సరాల నుండి అరుణోదయ పాటలను, ప్రజా సమస్యలను భుజాల మీద మోస్తుంది. ఇప్పుడు చెప్పిన కదా యూట్యూబ్ అనేది ఇప్పుడు, కానీ ఏ ట్యూబ్ లేనప్పుడు ప్రజలనే వాయిస్ తోటి కళలతోటి వాళ్ళకున్న వాయిస్ తోటే కదా జీవితాన్ని మొత్తం ఇప్పుడు అజ్జేసినారు. మీరు ఎన్ని వాయిస్తారన్నా? అంటే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, డప్పు కాకుండా ఇంకా చాలా ఉంటాయి. నేను డప్పు వాయిస్తా. డప్పులో చాలా రకాలు ఉంటాయి. తబలా వాయిస్తా, తాళం వాయిస్తా, ఒగ్గుడోలు వాయిస్తా. జానపదంలో ఉన్నటువంటి చాలా వాయిద్యాలను నేను వాయించగలను. అన్ని రకాల వాయిద్యాలను వాయించగలను. చిరుతలు కావచ్చు, కోలాటంలో ఉండేటువంటి వాటి కావచ్చు, వాటన్నిటిని నేను వాయిస్తా. ఇప్పుడున్న జనరేషన్ లో ఏదైతే వర్గం వాళ్ళు ఉన్నారో, అంటే డప్పు అనేది కేవలం ఈ వర్గం వాళ్ళే అనేది ఒకటి నానుడి అయిపోయింది. అది నానుడి అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ వృత్తి అనుకోవచ్చా. ఆ వృత్తిని నేర్చుకోవడానికి యువత ముందుకు వస్తురా, లేకపోతే ఆ వృత్తి నాకెందుకు, ఆ వృత్తిని నేను ఎంచుకుంటే అవమానాల పాలవుతా, ఇప్పటికీ కూడా అట్లాంటి ఆలోచనతోటే సమాజం ఉంది అని ఏమన్నా భావిస్తున్నారా? నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారా? యువత అంటే మీరు ఇందాక ఏ మాట చెప్పారో అది వాస్తవమే. ఇప్పుడు అందరూ జానపదాల వైపు రావటం లేదు. బట్ కానీ ఇప్పుడు యూట్యూబ్స్, రీల్స్ వచ్చిన తర్వాత మనం కూడా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోలే, మనకు చాలా బాగుంటుందని మేము కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాం. నేను టార్గెట్ చేసింది కూడా యువతనే. ఒక కళ బతకాలంటే పెద్దవాళ్ళు ఇస్తారు, కానీ దాన్ని కొనసాగించాలంటే మధ్య వాళ్ళ నుండి చిన్న వాళ్ళ వరకు రావాలి. కాబట్టి ఈ చిన్నవాళ్ళు మోసుకెళ్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మేము ఆ ప్రయోగంలో ఉన్నాం. డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ ఉన్నంత కాలం డిస్క్రిమినేషన్ ఉంటుంది. సరే, కొంతమంది సహృదయులు ఉంటారు, అప్పుడప్పుడు గొప్ప పురుషులు పుడతారు, వస్తారు, సస్తారు, పోతారు. కానీ వాళ్ళ ఆశయాలను కూడా మోసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి కులము, వర్గము ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే 5600 కులాలు ఉన్నటువంటి వ్యవస్థ ఇంత తొందరగా మారాలంటే మారలేదు. కాబట్టి మనమున్న కల్చర్ తోటి, ఏ సాంస్కృతిక పోరాటం తోటి వేరే వాళ్ళు రాజ్యాలను ఏలుతున్నారో, ఏ కల్చర్ని చెప్పి రాజ్యాలు వెళ్తున్నారో, మన మూలవాసుల కల్చర్ను కూడా మనం చెప్పి మన వాళ్ళు కూడా రాజ్యాధికారంలోకి రావాలి అని తెలియజేస్తూ, ఒకవైపు ఈ కళను, ఒకవైపు మన వాళ్ళు కూడా రాజకీయాల్లో రాణించాలి అని చెప్తూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం. కళాకారులు చాలామంది సర్పంచ్ ఉన్నారు, కళాకారులు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, కళారంగంలో ఉండేటువంటి సీఎంలు అయిన వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళు సినిమా రంగంకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒకవేళ రాజకీయ అవకాశం వస్తే అరంగేట్రం చేస్తారా? తప్పకుండా చేస్తా. తప్పకుండా రాజకీయాలు చేస్తారా? లేకపోతే నేను లోకల్ గా సర్పంచ్ ఇవన్నీ కావు, ఎమ్మెల్యే సర్పంచ్ కి పోటీ చేశారా? పోటీ చేసినా ఓడిపోయినా గత సంవత్సరం. అది నాకు మంచిదే. ఎందుకంటే ఒక గుణపాఠం అంటే ఓటమితోటి ఏదిగా నేర్చుకోలే కదా, అది మనము నేర్చుకోగలిగినాం. అది నేను చాలా సానుకూలంగా నేర్చుకున్నా. మంచిది. ఒక ఓటమిని చూసినప్పుడు మనము పరాజయం అయినప్పుడు ఎట్లా నిలబడుతుంది మన మనసు అనేది కూడా తెలిసిపోయింది. కాబట్టి నేను ఆ ఓటమి కోసం ఒక్క క్షణం కూడా ఎప్పుడు ఆలోచించలేదు కూడా. మీరు ఇప్పుడు రాజకీయాలకు రావాలి, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్న ఉద్దేశంతో అయితే రాజకీయాలకు ఎంట్రీ ఇస్తా అంటారు, అరంగేట్రం చేస్తా అంటారు. అది మీ కళను బయటకు తీసుకుపోవడానిక, లేకపోతే మీ పర్సనల్ అంటే నేను సంపాదించుకోవాలి, లేకపోతే ప్రజలకు సేవ చేయాలి, రాజకీయ నాయకుడు అయితే నేను సేవ చేస్తా అన్నదాని మీద ఉందా? లేకపోతే కళలు ఏవైతే మన కళలు ఉన్నాయో, మన సంస్కృతిని కాపాడుకోవడానికి రాజకీయాలకు వెళ్తా అనుకుంటారా? మీరు ఏదైతే చెప్పారో డబ్బుల కోసం నేను పోను రాజకీయాల్లో. ఒకటి డబ్బులు అవసరం లేదు. డబ్బులు ఒకటి, మనం ఏ నేపథ్యంతో వచ్చినామో ఆ నేపథ్యం మర్చిపోకుండా కష్టపడి వచ్చినటువంటి వాడు అదే పేద వర్గాలకు తిరిగి సహాయం చేస్తే ఒక రాజకీయ నాయకుడిగా అది చాలా మంచి వ్యవస్థ తయారవుతుంది. అదొక ఉద్దేశం. ఇంకోటి, అంబేద్కర్ సార్ చెప్పినట్టుగా, గొప్ప వాళ్ళు చెప్పినట్టుగా రాజకీయ వ్యవస్థతోటి ఏది కానీ సాధ్యం. ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ని అయితే ఆ నియోజకవర్గంలోనే ఉండను, వేరే రాష్ట్రాలు తిరుగుతా, ఒక ఐపీఎస్ అయితే ఇంకో దగ్గర ఉంటాం. కానీ ఒక రాజకీయ నాయకుడు అయింది అనుకో, నేను అక్కడ ఉండి వేరే వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఇంకో లింక్ ఉంటుంది, దానికి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వ్యవస్థకు రావాలి. నాకు ఇన్స్పైర్గా గిరిధర్ గోమాంగ్ అని డప్పు కళాకారుడు, ట్రైబల్ ఆర్టిస్ట్. అతను 11 నెలలు సీఎంగా చేసిండు. గతంలో ఒక్క క్రాస్ ఓటు వేసి వాజ్పేయి ప్రభుత్వం కూలడంలో కూడా ఇతనిదే కీలక పాత్ర. తర్వాత అతను సీఎంగా ఉండి కూడా తిరుమలకు వచ్చి ఆయనకు ఉన్నటువంటి డప్పు ప్రదర్శన చేసిపోయాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. హర్యానా నుండి ఒక డప్పు కళాకారుడు ఎమ్మెల్యే అయ్యాడు. కాంశీరామ్ సార్ బీఎస్పీ పార్టీ నుండి నిలబెట్టి గెలిపించిండు. అట్లా మనలాంటి వాళ్ళు అయితే కొంచెం మంచి చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనము మట్టి పాదాలతో వచ్చినటువంటి వాళ్ళము, తిండి లేక వచ్చినటువంటి వాళ్ళము, ఒక గూడు లేకుండా వచ్చినటువంటి వాళ్ళము, మనకంటూ ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ కల్చర్లో కూడా ఒకవేళ మనకి ఇలాంటి అవకాశాలు వస్తే
మనం ఎక్కువ చేయొచ్చు, లేదా ఎడ్యుకేషన్ కూడా ఇంకెక్కువ చేయొచ్చు. మనం చదువుకున్న వాళ్ళం, మన బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నిటిని ప్రక్షాళన చేసేటువంటి అవకాశం రాజకీయ వ్యవస్థతోటి ముడిపడ్డది. కాబట్టి మనం సెంటర్ పవర్ పాలిటిక్స్లో ఉండాలనేది నా ఒపీనియన్. మిగతా వాళ్ళ నుంచి కూడా నేను నేర్చుకున్నా ఇదే విషయాన్ని. అన్న ఇప్పుడు మీ చేతిలో ఉన్న డప్పు అది ప్లాస్టికా తోలా? తోల్ది. తోల్ది. అంటే కొన్నిసార్లు చూసినాం ప్లాస్టిక్ కూడా వాయిస్తారు. ఈ ప్లాస్టిక్ తోలు రెండింటి మధ్యలో ఏది బాగుంటది, ఏది మంచిది? తోలు డప్పు మంచిది. ఏది సౌండ్ మంచిగా వస్తుంది? తోలు డప్పు మంచిగా వస్తుంది. మరి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవెన్ బ్యాండ్ కూడా చూసినట్లయితే ఎక్కువ బ్యాండ్ అనేది కూడా ప్లాస్టిక్ తోటే వాడుతున్నారు. ఇది ఎందుకు తగ్గిపోయింది? తయారు చేసేటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, రాజకీయాల్లోకి వస్తే లిడ్ క్యాప్ అనేది ఉంది. తోలు పరిశ్రమలు ఈ తోలును డప్పులు తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టి మనము దీన్ని కొంచెం అరే మన నేచర్ నుండి వచ్చినటువంటి లేకపోతే మన పశు సంపద నుండి వచ్చినటువంటి తోళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఏమంటారు వృద్ధిలోకి తీసుకొచ్చి వీటిని బ్యాన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ కల్చర్ను మనం ప్లాస్టిక్ వద్దంటున్నాం కానీ ప్లాస్టిక్నే ప్రేమిస్తున్నాం. అందుకోసమే దానికి నేను కొన్నిసార్లు డప్పును ప్లాస్టిక్ అప్పుడప్పుడు వాయిస్తాం. వర్షాలు పడ్డప్పుడు ఊరేగింపు ఏదైనా ప్రోగ్రామ్ అయితే వాయిస్తాం గత్యంతరం లెక్క, కానీ మాక్సిమం 99% తగ్గించినాం. తోలు డప్పుకే ప్రాధాన్యత ఇచ్చినాం. ఎవరైనా సక్సెస్ చూస్తున్నారు. ఈ సక్సెస్ వెనుక కూడా ఉన్న ఒడిదుడుకులు ఉంటాయి కదా. ఎప్పుడన్నా నన్ను ఎవరు కూడా ప్రశ్న అడగలేరు, అడిగితే నా యొక్క బాధను నేను చెప్పుకుంటా అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? అనిపిస్తుంది కానీ చెప్తే మనం చిన్న చూపు అయిపోతాం అనేది నా భావన. చిన్న చూపు ఎందుకు అవుతాం? ఎన్ని కష్టాలలో అంటే ప్రతి ఒక్కరికి ఉంటది. ఎవరైనా ఇప్పుడు మనం ఏంటంటే మట్టిలో మాణిక్యాలు అన్నట్టు అంటారు. చాలా మంది చెప్తారు ఒక వ్యక్తి ఒక సక్సెస్ సాధించిన తర్వాత మట్టిలో నుంచి వచ్చిన మాణిక్యం, మట్టిలో నుంచి వచ్చిన పరిమళం అని చెప్పడం జరుగుతుంది, సంబోధిస్తారు ఆ పదాలతోటి. మరి ఆ మట్టిలో నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని మెట్లెక్కి అక్కడి వరకు వస్తారు అంటే ఇంత కష్టపడి స్టేజ్కి వచ్చారు అనేది కూడా ఉంటది కదన్న. అయితే చాలా మంది కొంతమంది ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, నేను అందుకోసం మళ్ళీ చెప్తున్నా, పదాలు మట్టిలోకి వచ్చినటువంటి మాణిక్యాలు అని చెప్పడానికి చాలా బాగుంటుంది. కానీ ఈ మట్టిలోకి వచ్చినటువంటి మాణిక్యాలను వీళ్ళు ఇంతంత నూనె పోసో కొంత అంత కొవ్వొత్తులు పెట్టో లేకపోతే పత్తి ఒత్తులు పెట్టేటువంటి పోసేటువంటి పరిస్థితులలో ఇప్పుడున్న వ్యవస్థ లేదు. నాట్ ఓన్లీ నా కోసమే కాదు, ఉదాహరణకు హిమదాస్ భారతదేశానికి ఒక రన్నర్గా మంచి ఎక్సలెంట్ రన్నర్గా బంగారు పథకాలు తీసుకొచ్చింది. 2 సంవత్సరాల తర్వాత అక్కడ ప్రభుత్వం గుర్తించి ఆమెకు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. మేమేం తక్కువ కాదు, ఆమె స్పోర్ట్స్లో తెచ్చింది. మన తెలంగాణ తీసుకుందాం, సిరాజ్ అన్నట్టయినా వరల్డ్ కప్ టీం మెంబర్గా ఉన్నందుకు తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చి 500 గజాలు ఇచ్చింది. సంతోషం. మరి మా కల్చర్గా తెలంగాణ నుండి ఒక 3 జాతీయ స్థాయి అవార్డులు తెలంగాణ నుండి ఇప్పుడు ప్రపంచానికి మన కల్చర్ను ఇంకో రూపంలో తీసుకొని వెళ్తున్నాం. మాలాంటి వాళ్ళకు కూడా ఇట్లాంటి వసతులు కల్పిస్తే ఎట్లా ఉంటుంది, ఎంత బాగుంటుంది. వాళ్ళకు స్పోర్ట్స్ వాళ్ళకు క్రికెట్ స్టేడియాలు ఉంటాయి, స్పోర్ట్స్ స్టేడియాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి. తెలంగాణలో ఈ లలిత కళాతోరణం తప్ప ఇప్పుడున్న మనము ప్లేస్ తప్ప, ఇప్పుడు ఉదాహరణకు ఎవరన్నా కూచిపూడి వాళ్ళు, భరతనాట్యం వాళ్ళు, ఒగుటూరు వాళ్ళు, బోనాల కోలాటం వాళ్ళ వేరే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇక్కడ తీసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా. మరి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక డప్పు కళాక్షేత్రం, ఒగ్గుడోలు కళాక్షేత్రం, పేరణి కళాక్షేత్రం, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కళాక్షేత్రం వీటన్నిటిని కూడా పెట్టి తెలుగు యూనివర్సిటీ ఒక్కటే సరిపోదు సురవరం ప్రతాపరెడ్డి, ఇంకా ప్రక్షాళన చేయాల్సినటువంటి చాలా ప్రోగ్రామ్స్ ప్రభుత్వానికి ఉన్నాయి. వాటన్నిటినీ ముఖ్యంగా తెలంగాణ అంటే బతుకమ్మ, ఈ బతుకమ్మను ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకుపోతున్నాం అంటారు. అది అనడం వరకే జరుగుతుంది తప్ప ఇంప్లిమెంటేషన్ లేదు. బతుకమ్మను ఎట్లా తయారు చేస్తారు, బతుకమ్మకి ఎన్ని పూలు వేస్తారు, పెత్తరామాస నుండి 9 రోజుల వరకు ఎన్ని రోజులు చేస్తారు, అరణ్యం అంటే ఏంది, ఒక రోజు గ్యాప్ ఇస్తారు, ఎన్ని రకాలైనటువంటి ధాన్యాలను దాంట్లో కలుపుతారు, నవధాన్య సంస్కృతి ఎక్కడిది, ప్రకృతికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని వీటన్నిటి చేయాలంటే మనకు ఒక కల్చర్ సెంటర్ కావాలంటే మనకు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటారు. ఈ మనూరు నాకు డప్పు కళాక్షేత్రం నేను పెట్టుకుంటాను, ప్రభుత్వం దగ్గర అర్జీ పెట్టుకున్నాం, నాకు 1 ఎకరం ఇవ్వండి, ఈ డప్పులో తోల్ మేకింగ్ తోటి అనేక రకాల వాయిద్యాలను మనం చేసేటువంటి అవకాశం ఉందంటే సీఎం గారి దగ్గర ఉన్నది. 2 సంవత్సరాల నుండి అది కైలాసం మాట లెక్క వస్తుంది పోతుంది. సరే సానుకూలంగా ఆలోచన చేద్దాం అంటే స్పోర్ట్స్కి ఇచ్చినటువంటి ప్రయారిటీ కళాకారులకు ఇవ్వట్లేదు, కళాకారులకు ఇవ్వాలి. కళాకారులకు తప్పనిసరిగా రాజకీయ నాయకులకు అన్ని పార్టీల భవనాలు ఉన్నాయి, మరి కళాకారులకు ఏ భవనం లేదు. ప్రభుత్వం ఒక కళాభవనం ఇస్తే హైదరాబాద్ ఏదో పని మీద హైదరాబాద్కి వస్తారు కళాకారులు, రవీంద్ర భారతికి వస్తారు, ఇంకో పని మీద వస్తారు, పోదామంటే బస్సులు ఉన్నాయి. ఎక్కడ ఉండాలి? చుట్టాలు ఉంటే ఇంట్లో చిన్న చిన్న అద్దె ఇండ్లు ఉంటాయి, కిరాయి ఇండ్లలో. అట్లా ఒక కళాకారులకు ఒక కళాభవనం ఉంటే వాళ్ళు అక్కడ పోయి దర్జాగా ఉండి వాళ్ళ సంతకం పెట్టి వాళ్ళ ఐడి కార్డు చూంచి నేను పలానా కళాకారుని అని చెప్పుకొని ఉండి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి.
మీ లైఫ్లో ఈ జాతీయ అవార్డు వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల నుంచి కానీ లేకపోతే మీ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, కొంచెం ఫేమస్ పర్సన్స్ కానీ, వాళ్ళ నుంచి వాళ్ళు ఏ విధంగా మీ విషయంలో రెస్పాండ్ అయ్యారు? చాలా దౌర్భాగ్యం. నేను రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తాను ముఖ్యమంత్రిగా. ఎందుకంటే మా నియోజకవర్గంలో దుబ్బాక, మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక. మా ఎమ్మెల్యే ఒక వ్యవస్థ ఓడిపోవాలని ఆయనకు మేము సపోర్ట్ చేసినాం, మనవాద వ్యవస్థ ఓడిపోవాలని. మరి ఆయన పేపర్ చదువుతాడో ఏం చదువుతాడో ఇప్పటికి కూడా, ఈ రోజు వరకు కూడా నాకు అంత చిక్కని ప్రశ్న. ఒక ఎమ్మెల్యే ఓన్ చేసుకోలేదు. గత ప్రభుత్వం సీఎం సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఆయన కేసీఆర్, గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు సిద్దిపేట జిల్లా ఆయన. వీళ్ళు ఎవ్వరు కూడా నన్ను ఓన్ చేసుకోలేదు ఒక డప్పు కళాకారుడుగా. కానీ ఒక సీఎం హోదాల రేవంత్ రెడ్డి అన్న ఆంధ్రజ్యోతిలో డాక్టర్ జిల్కర సీన్ అన్న రాసిన దళిత డప్పుకు గౌరవం అనే ఆర్టికల్ చదివి, ఈనాడు ఈటీవీలో వచ్చినటువంటి యువ ప్రోగ్రామ్ని చూసి వాళ్ళ పిఆర్ఓ అయోధ్యరెడ్డి అన్న చెప్పడం వల్ల వాళ్ళ యొక్క ఓఎస్డి వేముల శ్రీనివాస్ సార్ మాకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన పిలిపించుకొని సన్మానం చేశాడు. నేను అనుకున్న వ్యవస్థ అంటే ఇట్టుండాలా అనేది అదొక్కటి. ఆ విషయంలో మాత్రం నేను ఇప్పటికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పట్టించుకోలేదు, కానీ సీఎం గుర్తించిండు కదా. అంటే చెయ్యాలన్నటువంటి సహృదయం, మన పేదవాళ్ళకు సహాయం చేయాలన్నట్టు ఇట్లాంటి కొన్ని మంచివి కూడా జరుగుతాయని నేను నమ్ముతా. మరి ఏమైనా హామీలు ఇచ్చారా మీకు? హామీ ఇచ్చిండు, అదే కైలాస మాట నడుస్తూ ఉంది. చూద్దాం, రాకపోతే అది ఉద్యమం తప్పదు. మళ్ళా నాకు కోసం అని కాదు, వ్యవస్థలో మార్పు కోసం, ఒక పాలసీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం. ఇప్పుడు ఏదైతే మీకు వచ్చిన అవార్డు ఉందో, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఉంది కదా, మీకంటే ముందు ఇంకెంత మందికి వచ్చింది? తెలంగాణ నుండి నాకంటే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఇద్దరికి వచ్చింది. ఒకటి డాక్టర్ ఒగ్గురావు అన్న, రెండోది పేరణి రాజ్కుమార్ అన్న. వీళ్ళిద్దరికి అన్నకు ఒగ్గు కథ, ఒగ్గు డోలుకు, పేరణి నృత్యానికి రాజ్కుమార్ అన్నకు వచ్చింది. తర్వాత మూడో ఉస్తాద్ నేను డప్పు వాయిద్యానికి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే భారతదేశం మొత్తంలో డప్పు వాయిద్యానికి మొట్టమొదటి అవార్డు అందుకున్నది కూడా నేనే. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం అందుకున్నది కూడా నేనే. చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే చిన్నప్పుడు మనం జీకే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ పలానా అవార్డు పొందిన కళాకారుడు ఎవరు అనేది ప్రశ్న వచ్చేది, కింద ఏబిసిడి ఎదురు. మాది కూడా అట్లా వచ్చింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పొందిన ప్రముఖ తెలంగాణ డప్పు కళాకారుడు ఎవరు, ఇట్లా ఏబిసిడి ఇట్లా అని వచ్చి పేర్లు ఇచ్చారు. ఆ విషయంలో ఒక మార్కు నా వల్ల వచ్చింది. ఈ డప్పు కళ వల్ల వచ్చింది, నా వల్ల అనడం తప్పు. అట్లా కొంచెం హ్యాపీ. అది ఇక చివరిగా ఏంటంటే, మీరు ఏ జిల్లా నుంచి ఏ గ్రామం నుంచి వచ్చిర్రు, ఎట్లాంటి పరిస్థితుల నుంచి వచ్చిరో చెప్పేసి మా కోసం విశ్వం టీవీ ప్రేక్షకులు ఉండరో వాళ్ళందరి కోసం ఒక్క 4-5 దరువులేసి ముగించేద్దాం. మాది ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండల్ అందే. మా ఊరు పేరే నా ఇంటి పేరు. ఇప్పుడు అందే అంటే మీ ఇంటి పేరు కాదు? మా ఇంటి పేరు కాదు, అందే అనేది మా ఇంటి పేరు కాదు, నా కలం పేరు. మా నాన్న ఫ్రెండ్ చిన్నప్పుడు. నేను మేము అందరం ఏమనుకున్నాం అంటే, అందశ్రీ ఉన్నారు కదా, అందశ్రీకు మీరేమన్నా సన్నిహితులా లేకపోతే రిలేటివ్స్ అనుకున్నా. చాలా మంది అనుకుంటారు వాళ్ళ పూర్వీకులు మా ఊరు నుండి వెళ్ళినటువంటి వాళ్ళే. అట్లా నేను అందే భాస్కర్ గానే ప్రాచుర్యంలో ఉన్నా. అంగడి భాస్కర్ అంటే ఎవరికి తెలియదు, మా పక్కింటోళ్ళకి కూడా తెలియదు. సర్టిఫికేట్ కోసమే అది కేవలం. ఇప్పుడు అందశ్రీ పేరు కూడా అసలు పేరు అది కాదు, ఎల్లయ్య. ఎల్లయ్య, అందే ఎల్లయ్య. శ్రీ అనేది ఒక వ్యవస్థ వచ్చిన తర్వాత ఒకరు పెట్టినటువంటి పేరు. అట్లా మాది సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండల్ అందే. నేను 7వ తరగతి వరకు మా ఊర్లో చదువుకున్నా. తర్వాత 8, 9 కొండపాక వసతి గృహం, 10వ తరగతి పాలమాకల, ఇంటర్మీడియట్ గౌడ్ జూనియర్ కాలేజ్ మిరుదొడ్డి, డిగ్రీ పీజీ ఉస్మాన్ యూనివర్సిటీ నిజాం కాలేజ్, మొత్తం గవర్నమెంట్ చదువులే. తర్వాత తెలుగు యూనివర్సిటీలో ఎంపీఏ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎంఫిల్, ఇప్పుడు చేసేటువంటి పిహెచ్డి తెలుగు యూనివర్సిటీలో. ఇట్లా నా ప్రస్తావన ఇది. ఇక చిన్నప్పటి నుండి మనం తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కొట్లాటలలో చాలా కొట్లాడినాం తెలంగాణ కోసం. ఇంకా చాలా కొట్లాటలు జరుగుతాయి, అవన్నీ కామన్ ఎవరి జీవితాలైనా. కానీ నన్ను ఈ డప్పు వైపు డైవర్ట్ చేసింది మాత్రం ఒగ్గు రావన్న, పృథ్వీరాజ్ అన్న, దరువు రమేష్ అన్న. వీళ్ళు ముగ్గురు డప్పు అంటే ఒకే కాలంలో ఆ ఫెలోషిప్, నాకు CCRT ఫెలోషిప్ రావడం వల్ల నువ్వు దాని మీదనే స్పెషల్ గా పిహెచ్డి చేస్తే బాగుంటది అంటే నేను కూడా తెలుగు సాహిత్యాన్ని కొంచెం గుర్తించే వాళ్ళు ఉండాలి. నీకు ఎంత టాలెంట్ ఉన్నా నిన్ను గుర్తించే వాళ్ళు లేకపోతే అది వెలుగులోకి రాదు. నా విషయంలో అని కాదు, ఎవరి విషయంలో అయినా సరే, ఎవరికైనా సరే. కాబట్టి అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. ఇక మన కుటుంబాలంటే మనది పెద్దగా ఉన్నత కుటుంబం కాదు, లేని కుటుంబం మనది. అట్లా ఒక
ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితికి ఇప్పటికీ ఇల్లు లేదా మీకు? ఇప్పటికీ ఇల్లు లేదు. మీరు మీ విశ్వం టీవీ నుండి వస్తారు కదా, నాకు వచ్చినటువంటి మొన్న గుడిసె రీసెంట్గా కూలిపోయింది. మా తమ్ముడికి మా నాన్నకి ఇట్లా కట్టినటువంటి ఇల్లు ఉంటుంది, మా తమ్ముడికి ఇచ్చేసినాం. పంచుకుంటాం కదా పెళ్లిళ్ళు అయిన తర్వాత. ఇప్పుడు చాలా మంది ఎవడు ఉంటుండ అన్నదమ్ములు అనేటోళ్ళు ఏదో ఉంటారా అంటూ ఉంటారు, కానీ మా ప్రాబ్లమ్స్ ఏం లేవు, నడుస్తూ ఉంది అట్లా. మా నాన్న ఈ లెఫ్టిస్ట్ ఉద్యమాలతో ఉన్నటువంటి వాళ్ళు, మా నాన్న రీసెంట్గానే 2024 చనిపోయిండు. కాబట్టి మనం కుటుంబంలో పెద్దవాడిగా మాకు ఒక అక్క, ఒక తమ్ముడు, అన్ని రకాలుగా మనం చూసుకోవాల్సిన బాధ్యత నాదే. సరే అన్న, ఇవన్నీ బాధలొద్దు, ఒక్క 4-5 దరువులు గట్టిగా చేయరు. సార్ థ్యాంక్ యూ. సామాజిక గేయాలు కాకుండా, ఏదో సినిమా పాటలు కాకుండా, ఈ సింగర్ ఆ సింగర్ కాకుండా మంచిగా తెలంగాణ జానపదం మీద మంచి గట్టి ఓ పాట వేయరు, ఏదన్నా మీకు నచ్చింది. లేత గడ్డి మేసెటి లేగలేదు మంద, లేగలేదు మంద, పలుపౌర సత్తన్న మామాలది మంద, మామలది మంద. ఆహా, లేత గడ్డి మేసెటి లేగలేదు మంద, లేగలేదు మంద, పలుపౌర సత్తన్న మామాలది మంద, మామలది మంద. మావ మీ తోడ పుట్టాలెద మామ, పుట్టలెద మామ, పుట్టంగా పూరుళ్ళు చెయ్యాలెద మామ, చెయ్యలెద మామ. వరిగడ్డి వేసేటి ఆవులు, వరిగడ్డి వేసేటి ఆవులది మంద, ఆవులది మంద, పలుపూర సత్తన్న మామాలది మంద, మామలది మంద. ఆహా, ఒర్రేల తిరిగేటి గొర్రెలది మంద, గొర్రెలది మంద, పలుపూర సత్తన్న మామాలది మంద, మామలది మంద. తెలంగాణలో జానపదానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది, ఇప్పటికైనా ఎప్పటికైనా. సరే, ఇప్పుడు కొంతమంది వచ్చి వాటిలో కల్పితాలు అవి చేసి వాటి లోపల ఉన్నటువంటి భావాన్ని, అర్థాన్ని వ్యర్థంగా చేస్తున్నారు, కానీ అట్లాంటి పనులు ఎవరు చేయొద్దు దయచేసి. యూట్యూబ్ సింగర్స్ ఎవరైతే, ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి పాట, ఇది ఒగ్గు కథ మన వాళ్ళు చెప్తారు, ఊర్లలో జానపదులు వాడుకునేటువంటి పాట. మీరు రచన అని ఓన్గా చేసుకోకుండా దయచేసి సేకరణ అని పెట్టండి, సేకరిస్తే. రచయిస్తే రచన అని పెట్టండి, కానీ జానపదానికి రచయితలు ఎవరు ఉండరు, సినిమా పాటలకు ఉంటారు. నేను చెప్తుంది కాదు, బిరుదురాజు రామరాజు గారు నుండి ఇప్పటి వరకు పరిశోధన చేసినటువంటి వాళ్ళు చాలామంది జానపదంలో ఒక తరం నుండి ఇంకో తరానికి అందుతుంది తప్ప రచయితల పేర్లు చాలా తక్కువ. అంటే అజ్ఞాత కవులు, ఎవరో పాడి వెళ్ళిపోతారు, దాన్ని మనం కొనసాగిస్తాం, అది జానపదంలో ఉంటది. అంబేద్కర్ గురించి, అంబేద్కర్ పాట ఒకటి మంచిది వాడి లాస్ట్ ఎండిద్దాం. ఇది మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, బాబా సాహెబు నందించిన ఆత్మ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె. నీ జాతి అంటరానిదంటే ఎంత బాధపడితివో, బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో, గుడిలోకి రావద్దంటే గుంపుతోటి వస్తివో, నీ చిన్ని చిన్ని మనసు నిండా ఎన్ని చింతలు
అన్ని కళ పోసుకొని మహాజ్ఞాని వైతివో మహరు జాతి పల్లె అది కరుణగల్ల పల్లె మహరు జాతి పల్లె అది కరుణగల్ల పల్లె స్టేటు సోజలిజమంటూ రాజ్యాంగం రాతివో చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధని అంటివో రాజ్యాధికారముకై దళితుల నడిపిస్తివో జాతి కొరకు గాంధీనైనా ఎదురొట్టిన నేతవో మహరు జాతి పల్లె అది కరుణగల్ల పల్లె బాబాసాహెబు నందించిన ఆత్మగల్ల పల్లె మనువు నుండి మార్చు దాకా అన్ని చదువుకుంటివో గౌతముడు పూలె కబిరు గురుతుల్యులంటివో సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో కుల నిర్మూలన శక్తి ఆర్యకత్తికిస్తివో అంటరాని వాడే మన వింటరాని వాడులే ఏ కులము లేని వాడ అది మానవత్వ జాడలే ఏ మతము లేని వాడ అది మానవత్వ జాడలే కులము లేని వాడ అది మానవత్వ జాడలే మతము లేని వాడ అది మానవత్వ జాడలే. ఇది ప్రజాకవి Super వాడారన్న. మిత్ర రాసిండు, విమలక్క పాడింది ఈ పాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. చూసారు కదండి, తన యొక్క అద్భుతమైన గాత్రంతో అలాగే తన యొక్క ఆయుధమైనటువంటి డప్పుతోటి ఎన్నో ప్రదర్శనలు చేయాలని మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని మన తెలంగాణ గుర్తింపును ప్రపంచ దేశాలకు ఇదే విధంగా ఇంతకంటే గొప్పగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడంలో అయితే మన అందే భాస్కర్ అన్న అయితే ముందుకెళ్తుండు. ఆయనకు మనమందరం మంచి విషయం చెప్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ముఖ్యంగా నన్ను ఇంటర్వ్యూకి పిలిచిన విశ్వం టీవీ వాళ్ళకు, నా అట్లాగే యాజమాన్యానికి, నన్ను ఇక్కడికి పిలిపించిన మా అక్క మల్లీశ్వరి అక్క గారికి చాలా ధన్యవాదాలు.